భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న నినాదానికి తూట్లు పొడుస్తున్నారు కొందరు రాజకీయ లీడర్లు. వాళ్ళ పబ్బం గడుపుకునేందుకు జనం నడిమిట్లా సిచ్చు పుట్టిస్తున్నట్టే ఉన్నదని చాలా మంది మండిపడుతుర్రు. మహారాష్ట్రలో ఉన్నప్పుడు మరాఠీ మాట్లాడాలి అన్న నినాదాలు మళ్ళా జోరందుకుంటున్నాయి. మొన్నట్లా ఓ స్వీట్ షాప్ ఓనర్ మరాఠీలో మాట్లాడలేదని కస్టమర్ను కొట్టిండు. ఇప్పుడు కూడా గసోంటి ముచ్చటనే మళ్ళోటైంది. థానే రైల్వే స్టేషన్ కాడ మొబైల్ రీఛార్జ్ చేసుకుందామని పోయిన కస్టమర్ కు షాప్ ఓనర్ కు మరి ఏమైందో గాని మాట విరిగి పంచాదైంది. కస్టమర్ను పట్టుకొని షాప్ వాళ్ళు మస్తు కొట్టిండ్రు. ఆ తన్నులు తిన్నాయనేమో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్త. సీదా పోయి జరిగిన ముచ్చటంతా మాజీ ఎంపీ రాజన్ విచారేకు చెప్పుకుండు. మనూర్లో బతకచ్చి మనోళ్ళనే కొడతాడా, ఎవర్రా వాడు అని సెల్ షాప్ ఓనర్ ను ఆయన ఆఫీస్ కు పిలిపించిండు శివసేన ఉద్ధవ్ పార్టీ మాజీ ఎంపీ. ఇక ఏం రో, మహారాష్ట్రలుండి మరాఠీలో మాట్లాడవా, మా వాళ్ళనే కొడతారా, ఏ నుంచో బతకచ్చి మా మీన్నే రువాబ్ చేస్తారా అని మస్తుగా బెదిరించిండు. చెవులు పట్టుకొని బస్కీలు తీసుకుంటా కొట్టినందుకు మా ఓనికి క్షమాపణలు చెప్పురా అని దుప్నపోలతోటి క్షమాపణ కూడా చెప్పించిండు. ఆడికే ఇడవలే, అంత మందిలా మా ఓడిని ఎట్లా కొట్టినవో ఇప్పుడు మా ఓడు కూడా నిన్ను అట్నే కొడతాడు, కొట్టురా బై, దాది పెట్టుకోర్రి, ఈడ బతకాలంటే మరాఠీ నేర్చుకో, మరాఠీలనే మాట్లాడు అని నకరాలు చేస్తే తోకలు కత్తిరిస్తాం బిడ్డ అనుకుంటా వార్నింగ్ ఇచ్చి పంపించిండు.